అని వాళ్ళు మాత్రం విమర్శించచ్చు. మేము మాత్రం సింగిల్ జెండా, సింగిల్ పార్టీ, సింగిల్ గుర్తు పైన ఎందుకు తెలుగుదేశం నిలబెట్టలేకపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకే కదా పవన్ కళ్యాణ్ అయినా, తెలుగుదేశం అయినా, కమ్యూనిస్టులు అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా సింగిల్ జెండా పైన ఎందుకు 175 మంది నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టలేకపోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎదుర్కోలేకే వీళ్ళు పారిపోతున్నారు అనేది ఒకటి. ఈరోజు వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నప్పుడు మమ్మల్ని ప్రశ్నించిన సమాధానం చెప్తున్నాం, ఎందుకు మారుస్తున్నాము? మిమ్మల్ని దించేందుకే వారు రకరకాల అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు 20 సీట్లు చేస్తారా, 10 సీట్లు చేస్తారా, మమ్మల్ని దించడానికే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని హరిరామ్ జోగి కూడా చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు పవర్ షేరింగ్ లేకుండా చంద్రబాబు నాయుడుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నాడు. నీ సామాజిక వర్గాన్ని, నిన్ను అభిమానించేవాడిని, నిన్ను ముఖ్యమంత్రి కావాలని, నీకు పవర్ షేరింగ్ కావాలని కోరుకునే వాళ్ళ ఆశలు, ఆశయాలు చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేస్తున్నావు నువ్వు. ఈరోజు నీ సామాజిక ఆ రోజు పిఆర్పి పెట్టి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు కాలు పెడుతున్నాడు. ఇంకా డిఫరెన్స్ ఏమిటి ఇక్కడ? ఆ రోజు కాంగ్రెస్ కాలు ఛాలెంజ్ పెట్టాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కాలపైన పదే పెడుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమవుతోంది? వీళ్ళకి అధికారం కోసం కాదు, దీని వెనకాల ఏదో ఒక మర్మం ఉంది. ఆ మర్మం ఏంటో అది తెలుసుకోవాలి. రైట్ రాకేష్ గారు నమస్కారం. ఒక నిమిషం వెంకట గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ తన అభిమానించే వాళ్ళని, ఏదైతే తన కులస్తుల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నాడు? 2014లో బేషరతుగా ఏం మాత్రం రాజకీయ పొత్తులు కానీ, రాజకీయ లబ్ధి కానీ లేకుండా ఏదైతే బేషరతుగా ఆయన మద్దతు ఇచ్చాడు. 2019లో ఆయన విమర్శించాడు. ఇప్పుడు 2024 పవర్ షేరింగ్ అడుగు అంటే హరిరామ్ జోగి లాంటి వ్యక్తులు ఈరోజు ఆ కులానికి కుల పెద్దలు వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇస్తున్నావు, ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేయాలి. రాకేష్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్కారం వెంకట గారు, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు సర్వేలు ఇష్యూ మీద ఏం చెప్తారు? తర్వాత టీడీపీ జనసేన పొత్తు ఫలిస్తుందా, వికటిస్తుందా? బీజేపీతో ఉంటే మీకు ఎట్లా ఉంటుంది? ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఏ దిక్కు చూసినా, ఏ సర్వే చూసినా టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయమని ప్రతి ఒక్కళ్ళ నోట ఇదే మాట నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలో కూడా. మరి మిగిలిన విషయాలకు వస్తే, రాజకీయ విశ్లేషకులు అన్నాక, రాజకీయ పార్టీ ప్రతినిధులు అన్నాక వివిధ రకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే ఈరోజు హరిరామ్ జోగి గారికి కూడా వారి సొంత అభిప్రాయం వారికి ఉంది. దాన్ని మనం ఎవరం కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన మనసులో మాట ఆయన చెప్పారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఒక్క హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ ఇస్తున్నారు. ఆ లెటర్ మాత్రమే ప్రతిసారి సాక్షిలో వైసీపీకి అనుకూలంగా మీడియాలో ఎక్కువ హైలైట్ ఎందుకు అవుతా ఉంది? ఆ ప్రెస్ నోట్ బయటికి రాకముందే వీళ్ళు ఎక్కువ దాని మీద ఎందుకు రియాక్ట్ అవుతా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు? ఆ యొక్క లెటర్ ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళక ముందే వీళ్ళ ఎక్కువ దాని మీద విశ్లేషణలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు అనేది మనం ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హరిరామ్ జోగయ్య గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. యాజ్ ఏ వ్యక్తిగతంగా హరిరామ్ జోగయ్య గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం ఏముంది? నిజంగా సాధ్యాసాధ్యాలు దానికి అనుకూలంగా ఉంటే, నిజంగా రియాలిటీగా దగ్గరగా ఉంటే ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా పరిణామంలో తీసుకునే అవసరం వస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూటమి అధినాయకులు ఇద్దరు కూడా కూర్చొని ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఒకసారి కాదు 10 సార్లు కూర్చుంటాం. అది మా కూటమి నాయకులు, అది మా ఇష్టం. దీని ఎవరికి వచ్చిన ఇబ్బందులు ఏముంటాయి అనేది నాకు తెలియదు. ఇంకోటి క్యాండిడేట్ లిస్ట్ అంటారా? వివిధ రకాల ఆశావాహులు వివిధ రకాల పేపర్లో వేయించుకుంటారు. ఎవరి క్యాండిడేట్ అనేది డిసైడ్ చేయాల్సింది ఒక పేపర్, అది కూటమి పేపర్. కొన్ని పేర్లు రావచ్చు, వీటినే పరిణామంలోకి తీసుకుంటాం అంటే ఎట్లా? లేదండి, సమన్వయపరచాల్సిన అవసరం ఉంది. వర్మ గారు ఒక్క విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, వారిద్దరు ఏం చెప్తున్నారంటే, టీడీపీ జనసేన పొత్తు ఏదో రకంగా కొంత ఫలిస్తుంది, పోలరైజ్ అవుతుంది. కానీ బీజేపీ ఆడైతే మొదటికే మోసం వస్తుంది కదా అని ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వెంకట గారు మీకు ఒక విషయం చెప్తానండి. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరంలా. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి అంశాన్ని కూడా కాదండి, జనం బీజేపీతో కలవమంటున్నారా? ఎందుకనంటే ఈ రోజు దొంగ ఓట్ల సృష్టికర్త
ఎవరైతే ఉన్నారో అతను జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అలాగే రేపొద్దున అధికార వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అయితే ఎలక్షన్ ని సర్వనాశనం చేసి రౌడీజం చేసి 144 సెక్షన్లు పెట్టి రేపొద్దున ఎలక్షన్ లో ముందుకెళ్లాలని చూస్తున్నాడో దానికి ఒక కుళ్ళు కుతంత్రాలు చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి. ఈ అంశాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ గా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటే తప్పనిసరిగా అందరం కలిసి వెళ్ళాలనేది ప్రజల అభిప్రాయం. ఆ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి పార్టీలు ఆలోచిస్తా ఉన్నాయి. దాని మీద కూడా విశ్లేషణ జరుగుతా ఉంది. ఇన్ఫర్మేషన్ త్వరలో అన్ని పార్టీల నాయకులు కూర్చొని ముందుకు చెప్తారు. ఇవాళ కూడా కొన్ని పత్రిక హైలైట్ చేశాయి. రైట్ రామ్నాథ్ గారు, మనం ఇన్ డీటెయిల్ గా రామజోగ లేఖలు మనం చూస్తే 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలకు మీరు ఎన్ని సీట్లు అడుగుతారు? తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులకు ఎన్ని సీట్లు మనం దక్కించుకోగలుగుతాము? అసలు పార్టీకి జనసేనకి ఒక స్టాండ్ ఉందా అనేది వారికి స్టేట్ క్వశ్చన్. అది అదే నేను గత చర్చల్లో చాలా సందర్భాల్లో కూడా నేను అదే చెప్పాను. అంటే ఒక పార్టీ 2014లో ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు 2024లో ఉన్నాం. అంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలం పైన పూర్తి చేసుకున్నా కూడా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక బలమైన ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ కింద స్థాయిలో లేదు. అంటే ఈరోజు నేను కూడా చూశాను. అంటే ప్రపోజల్స్ ప్రాబబుల్స్ అని చెప్పి కొన్ని సీట్ల పేర్లు వస్తున్నాయి. అలా తీసుకున్నప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 52 స్థానాలలో కేవలం ఒక రాజంపేట, ఒక తిరుపతి, ఒక చిత్తూరు, ఒక ఆర్లగడ్డ, కేవలం ఒక 4-5 స్థానాలు వినపడుతున్నాయి. కానీ నేను ఒక రాయలసీమ వాసిగా నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్న స్థానాలలో కేవలం ఒక తిరుపతిలో గతంలో చిరంజీవి గారు గెలవడం జరిగింది. మోరోవర్ అక్కడ బలిజ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల వీళ్ళు ఆ స్థానాన్ని ఆశిస్తూ ఉండవచ్చు. కానీ రేపు టీడీపీ ఇస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఇంకా వేరేది ఆర్లగడ్డకు సంబంధించి వస్తే అక్కడ కూడా బలిజ కాపులు ఒక 20-25 వేల ఓట్లు ఉంటారు. కాబట్టి ఈ మధ్యనే ఆర్లగడ్డలోని ఒక మాజీ టీడీపీ మాజీ కాంగ్రెస్ నాయకుడు అనండి ఇరిగల రాంపుల్లారెడ్డి గారు అని చెప్పి ఆయన జనసేనలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరారు. కాబట్టి ఆ సీట్ను రాస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ కేవలం రాయలసీమలోని 52 స్థానాలలో వాళ్ళు ఒక 4-5 స్థానాలే ప్రాబబుల్స్ గా చెప్తున్నారు తప్ప మిగతా స్థానాలు వాళ్ళు 30 అడుగుతారా, 32 అడుగుతారా? నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూస్తే 20-25 లోపు ప్యాక్ అవుతుంది. అవును, ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు సంబంధించిన పత్రికలలో చూస్తే కూడా మనకు వచ్చింది ఏంది, చంద్రబాబు గారు 20 స్థానాలకు 23 ఎంపీ స్థానాలు ఇస్తారా అంటున్నారు. నేను అదే అంటున్నాను. ఇందాక మనం ఎవరు చర్చల్లో వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినా ఇప్పుడు ఓటు కన్సాలిడేట్ కావాలంటే ఏముంటుంది, ఖచ్చితంగా వీళ్ళ మధ్యన ఒక అమికబుల్ సొల్యూషన్ రావాలా. అమికబుల్ సొల్యూషన్ రావాలా, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలా, ఒక స్పష్టత ఉండాలి, అప్పుడు కలుస్తారు. కానీ ఇక్కడ ఎవరికి సీట్లు ఇస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఇస్తున్నారు అనేది ఈ రోజు వరకు స్పష్టత లేకపోతే కింది స్థాయి కార్యకర్తలకు అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ పనిచేయడానికి కానీ వాళ్ళకు టైం ఎప్పుడు దొరుకుతుంది, వాళ్ళ కింద స్థాయిలో ఎప్పుడు కలిసిపోతారు. ఈరోజు మీరు విజయవాడ తీసుకుందాం. మనం విజయవాడ సెంట్రల్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక అభ్యర్థి పేరు బలంగా వినపడుతుంది. అలాగనే విజయవాడ ఈస్ట్లో వినపడుతుంది, అలాగే విశాఖపట్నంలో కొన్ని స్థానాల్లో వినపడుతుంది. ఈరోజు మండపేటనే విషయం తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ నా పైన ఒత్తిడి ఉందని చెప్పి 2 స్థానాలు ప్రకటించడం జరిగింది. అక్కడ గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ సొంతంగా పోటీ చేసినప్పుడు కూడా దాదాపుగా 24,000-26,000 ఓట్ల దాకా రావడం జరిగింది కొన్ని నియోజకవర్గాల్లో. పిఠాపురం కానీ మండపేట కానీ బలం లేదనే కదా. అంటే ఇది మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, ఖచ్చితంగా ఆ 34 నియోజకవర్గాల్లో ఒక 10-12 స్థానాల్లో పవన్ కళ్యాణ్కు జనసేనకు బలం ఉందని తెలుసు ఆయనకు. ఆ బలం తెలుసు కాబట్టి ఆయన పవన్ను దూరం చేసుకోవడం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మనం ఇన్ని రోజులు గ్రౌండ్ లో పనిచేసి మనం ఇన్ని రోజులు జెండా మోస్తే చెప్తున్నారు లోకేష్ మీద ప్రెషర్ ఉంది, జనసేనతో పొత్తు వద్దు అని. లోకేష్ మీద ప్రెజర్ ఉందంటే లోకేష్ బాబు గారు చాలా సార్లు ఏం మాట్లాడినారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే సీఎం కొంటారు, పవన్ కళ్యాణ్కు పవర్ షేరింగ్ లేదు, సీఎం లేదు అని చెప్పడం జరిగింది. అంటే పొత్తుకు ముందే వీళ్ళు స్పష్టతకు రావడానికి ముందే ఇలా బహిరంగంగా మాట్లాడితే కింద స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గం కానీ జనసేన కార్యకర్తలు కానీ అంటే మా నాయకుడిని వీళ్ళు ఇప్పుడే ఇలా మాట్లాడుతుంటే రేపు పవర్ వచ్చినాక ఇంకా వీళ్ళు మమ్మల్ని ఏం కన్సిడర్ చేస్తారు, మమ్మల్ని గతంలో ఇట్లా కరివేపాకులుగా వాడుకున్నారు ఇప్పుడు కూడా వాడుకుంటారు అనేటువంటి క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది కదా అక్కడ ఎవరికైనా. నేనేమంటానంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు ఒక ఆన్సర్ చేసి వాళ్ళు ఒక స్పష్టతతో అంటే వాళ్ళు 22 ఇస్తారా 20 ఇస్తారా ఇలాంటి ఒక వ్యూహంతో ముందుకు పోతే ఖచ్చితంగా ఈ పొత్తు వలన అధికార పార్టీకి కొంత వ్యతిరేకం మైనస్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఎంత కాదనుకున్న టీడీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది, పవన్ కళ్యాణ్ కు 7.2 ఉంది, అంటే దగ్గర 47.2% ఉంది. ఇక్కడ అధికార పార్టీకి 51 ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది, 4% మాత్రమే డిఫరెన్స్ ఉంది రెండు. అంటే అట్లా అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి షర్మిల ఎఫెక్ట్ కూడా జగన్ మీద ఉందంటే. ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున రావడం వల్ల గతంలో కేవలం 1.18% ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ రోజు నామినల్గా కూడా వాళ్ళు పోటీలో లేరు, వాళ్ళు ఈరోజు కొంత పోటీలో కనపడుతున్నారు. మోర్ ఓవర్ ఈరోజు బీజేపీ పార్టీ ఉండేటువంటి కూటమిలో కమ్యూనిస్టులు ఉండరు కదా, అంటే రేపు ఇండియా అలయన్స్లో వాళ్ళు సిపిఐ సిపిఎం ఉన్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కలిసిపోతారు. ఎంత కాదనుకున్నా మనం కమ్యూనిస్ట్ పార్టీలకు ఇరు పార్టీలకు కలిసి రాష్ట్రంలో 2 to 3% ఓట్ బ్యాంక్ ఉండదా? చెప్పండి, మీరే చెప్పండి. సో అంటే ఇవెల్ల రేపు ఎలా ఇంపాక్ట్ పడతాయి? ఇవి తిరిగి అధికార పార్టీకి లాభం చేస్తాయా, లేకుంటే కనుక ప్రజా వ్యతిరేక ఓటు ప్రతిపక్ష కూటమికి ఇవ్వాల్సిన ఓటు ఇప్పుడు షర్మిల కానీ కమ్యూనిస్టులు కానీ చీలుస్తారా? సో ఇలాంటి ఎన్నో సంక్లిష్టాలు ఉన్నాయి. కిషన్ గారు రైట్, వాస్తవానికి గతంతో పోలిస్తే జనసేనలోకి వలసలు పెరిగాయి. తర్వాత 10 ఏళ్ల నుంచి జెండా మోసిన వారు కాదని కొత్త వారికి టికెట్ ఇస్తున్నారు. తర్వాత ప్రతి నియోజకవర్గానికి 2 ముగ్గురేసి ఆశావాహులు పోటీ పెరుగుతున్నారు. జనసేనలో కూడా టీడీపీ పొత్తు మీద కొంత అసహనం వ్యక్తం అవుతున్నట్టు కనబడుతుంది. ఇవాళ కొన్ని పత్రికలు రాశాయి కూడా. వెంకట్ గారు, ప్లీజ్. ఇప్పుడు ఒక పార్టీ 10 సంవత్సరాలు అయింది జనసేన పార్టీ గురించి. ఒక పార్టీకి తాత్కాలికమైనటువంటి విజయాలు కావాలి, అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి విజయాలు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు 2014లో పార్టీ ప్రారంభమైనప్పుడు పోటీయే చేయలేదు జనసేన. 2019లో అయితే పోటీ చేశారు. అయితే పూర్తి స్థాయిలో 2019 నుంచి ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా ప్రయత్నం చేయగలిగి ఉంటే, ఒక గాజు గ్లాసు గుర్తునిగిన అందరి దగ్గరికి పంపించగలిగినటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు బలం అనేటువంటిది జనసేనకు సంబంధించినటువంటి బలం కనపడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకటి అంటే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాలా, లేకుంటే జనసేన నాయకులు వెళ్ళాలా? అదే క్వశ్చన్ మార్క్. ఎమ్మెల్యేలతో వెళ్ళాలి కదా. తను వెళ్ళాలి, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా రావాలి, కొంతమంది అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలుగా రావాలి. తను వెళ్ళటం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కదా. నాయకుడే ఓడిపోతుంటే 2019లో నాయకుడు ఓడిపోయినప్పుడు అది కొంచెం బలహీనమైనటువంటి అంశంగా ఉంటుంది కదా. కాబట్టి ఆయన గెలవాలి, కొంతమందిని గెలిపించుకోవాలనేటువంటి లక్ష్యంగా ఉంది. కానీ ఈ రోజున జనసేన వెనకాల ఉండేటువంటి అత్యధిక మంది కాపు సమాజ వర్గం వాళ్ళు కోరుకునేది ఏమిటంటే ఎమ్మెల్యేలు కావాలనో, లేకపోతే డిప్యూటీ సీఎంలు కావాలనో, మంత్రులు కావాలనేటువంటి దానికన్నా కూడా 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయండి కాపులకి ఈ రోజున. వాళ్ళు ఎందుకోసమనంటే ఈ రోజున జనాభాలో 22% వరకు ఉన్నటువంటి జనాభా వాళ్ళకి రాజ్యాధికారం కావాలనేటువంటి దాని మీద, దాంట్లో ప్రధానమైన 2 లక్ష్యాలు. ఒకటి, కాపుల తరఫున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలండి. రెండోది, కాపులకు రిజర్వేషన్ కావాలి. ఈ 2 అంశాలు ప్రధానమైనవి. ఆల్రెడీ డిప్యూటీ సీఎంలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు అయ్యారు కదా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, చినరాజప్ప కానీ మిగతా సందర్భాలు. అయితే ఇక్కడ మంత్రులు అవటం, డిప్యూటీ సీఎంలు అవటం కన్నా సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి మనం కొంతమంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగు పెడదాం, పెద్ద పాదముద్ర వేద్దాం అసెంబ్లీలో, ఇవన్నీ కూడా వాళ్ళతో సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి అంశాలు కావండి వాళ్ళకి. రెండో అంశం ఏమిటి అంటే మనం కొంత త్యాగం చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడుతో చర్చల నుంచి వచ్చిన తర్వాత చెప్పాడు, మనం త్యాగం చేయాలి, మనము సిపిఎం, సిపిఐ, బిఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పుడే మనోళ్ళు టికెట్లు రాలేదని ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు తర్వాత ఇంకా చాలా ఇబ్బంది ఉంటుందని ముందే చెప్తున్నాడు. మీకు రేపు పొద్దున కౌన్సిలర్లు, లేకపోతే వార్డు కౌన్సిలర్లు, మెంబర్లు, దీని దగ్గర నుంచి మొదలు పెడితే రాజ్యసభ వరకు కొన్ని వస్తాయి సీట్లు, అవి నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, ఇవన్నీ చెప్తున్నారు. వీటి సంగతి సరే, ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, ఈ 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనో, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళాలనో, లేకపోతే పార్లమెంట్కి వెళ్ళాలనో కోరుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం అలాంటి ప్రయత్నం ఉండాలి కదా. అలాంటి వాడు పోటీ చేయడానికన్నా అవకాశం దొరకాలి కదా. ఇలాగా ఇప్పుడు పొత్తులతోనే వెళ్ళిపోయేటువంటి లేదండి. మీరు ఎంత చెప్పినా కూడా 25 సీట్లు వస్తే చాలు. అదే జనసేనకి, పవన్ కళ్యాణ్కి మహాప్రసాదం. అంతకుమించి నాకేం అనిపించట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు, దానికి అడ్జస్ట్ అవుతున్నారు. కానీ జన సైనికులు అలా కోరుకోవటం లేదు. జన సైనికులు కోరుకునేటువంటి గౌరవప్రదమైనటువంటి మాకు సీట్లు కావాలి. గౌరవప్రదం అంటే 3వ వంతు అని అంటే కనీసంగా 60 సీట్లు, 58 నుంచి 55 నుంచి సీట్లు కావాలని వాళ్ళు కోరుకున్నారు. 5-6 ఎంపీ స్థానాలు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకునేటువంటి అంశం. మరి తెలుగుదేశం ఎన్ని ఇస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఇప్పటికే చాలా వార్తలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఖండించినటువంటిది లేదుగా. అటు పవన్ కళ్యాణ్ ఖండించట్లే. నిన్నటికి నిన్న తెలుగుదేశం చాలా కీలకమైనటువంటి అంశం, వాళ్ళు అధికార ప్రతినిధిగా వ్యవహరించే పేపర్ నో డౌట్ కదా. 32 సీట్లు అడిగాడు పవన్ కళ్యాణ్ అని రాశారు.
20 సీట్లు ఇస్తామన్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పిందని రాశారు. కేవలం ఇంకొక ఇస్తే ఒక 5 ఇస్తారేమో, లేదంటే 1-2 ఇస్తారు, అంటే 27 దగ్గర ఆప్ చేశారు. మరి ఇలాంటి దానికి అంగీకరిస్తే జన సైనికులు ఖచ్చితంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారండి, మాకు సీట్లు తక్కువ అయితే మేమేం చేయం, జనసేన వాళ్ళకి అభ్యర్థి లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఓట్లు వేస్తాం. తెలుగుదేశానికి మేము ఎందుకు ఓట్లు వేయాలి? తెలుగుదేశం మిత్రపక్షం మేమే ఓట్లేస్తాం. రామ్నాథ్ గారు ఒక్క సెకండ్, అంటే వారికి యాడింగ్ వేణు గారు మీ దగ్గరకు వస్తున్నారు, ఒక్క సెకండ్. మీరు ఒక్కసారి వైజాగ్ వెళ్ళండి, విశాఖ దక్షిణం, తర్వాత కొరతల రాకతో అనకాపల్లి ఏరియాలో కొంత బలపడింది, తర్వాత విశాఖ దక్షిణంలో మూగి శ్రీనివాసు, తర్వాత బొడపాటి ఇవన్నీ అంటే విశాఖలో ఒక బెల్ట్, తర్వాత ఉభయ గోదావరి, విజయవాడ, అంటే కొంత గ్రౌండ్ లో కొంత పెరుగుతుంది కదా. అంటే నేను అదే అంటున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాయలసీమ మనం కేవలం 52లో ఒక 2-3 స్థానాల కంటే వాళ్ళు కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిది వ్యూహం ఉంది ఇక్కడ. అంటే వ్యూహం ఎక్కడుంది, మనకి ఎక్కడైతే బలం ఉందో అలాంటి ప్లేస్లో మనం ఎక్కువ స్థానాలు తీసుకోవాలనేది ఆయన యొక్క వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా ఈరోజు కీలక నాయకులు చేరుతున్నారు. బాలశౌరి గారు చేశారు, కొనతాల రామకృష్ణ గారు చేశారు, చాలా మంది ఒక ప్రముఖులంతా జనసేన వైపు వస్తున్నారు. నేనేమంటానంటే వాళ్ళందరికీ సీటు హామీతో చేర్పించుకుంటున్నారా, లేకుంటే ఎన్నికల ముందు చేరికల్లాగా ఒక క్యాజువల్ చేరికల్లాగా జరుగుతుంది అనేది చూడాలి. అదే చెప్తాను. అలాంటి క్లారిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా జన సైనికులకు కానీ వచ్చే నాయకులకు ఒక బలమైన క్లారిటీ ఇస్తేనే వస్తారు ఎవరైనా. అంటే ఒక బలమైన హామీ ఇస్తేనే ఒక మాజీ మంత్రి కానీ ఒక మాజీ ఎంపీ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటా అంటే అలాంటి వాళ్లకు అనుకున్నటువంటి స్థానాలు ఇప్పుడు వారు అనొచ్చు, ఇందాక మనం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అంటే 60 స్థానాలు ఇస్తేనే కాపులు ఓటు బదిలీ అవుతుంది లేదని. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకుండే 175 స్థానాల్లో 60 స్థానాలు జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం టీడీపీ నుంచి లేదు. ఖచ్చితంగా మనం ప్రాక్టికల్ గా ఇన్ ప్రాక్టీస్ అండ్ ఒక ప్రాగ్మాటిక్ వేలో ఆలోచిస్తే ఈ రోజు జనసేనలో కూడా ఖచ్చితంగా ఒక 30-40 మంది పేర్లే బలంగా వినపడుతుంటే ఆ